ఫౌండేషన్ కో-ఫౌండర్ బాలకృష్ణ మాట్లాడుతూ చిన్నారి కార్తిక ఇటీవలే మెదడు సంబంధిత క్యాన్సర్ నుంచి బయటపడిందని, ప్రాణహాని లేనప్పటికీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో పాప తల్లిదండ్రులు ఏహెచ్ఓ ఫౌండేషన్ను సంప్రదించారు. 8 నెలలకు పైగా ఆపరేషన్ కారణంగా మంచానికి పరిమితమైన కార్తిక ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉందని ఈ విషయం తెలుసుకున్న ఏహెచ్ఓ ఫౌండేషన్ సభ్యులు వారి కుటుంబాన్ని కలిసి 21,200 రూపాయలను కార్తిక ఫిజియోథెరపీ ఖర్చులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఏహెచ్ఓ సంస్థ వ్యవస్థాపకులు బాలకృష్ణ, కిషోర్, ఫిరోజ్లతో పాటు ఐజీఎం చైర్మన్ పి చరణ్ మరియు టీం సభ్యులు రిహానా పాల్గొన్నారు. అందరికీ నమస్తే అండి. నా పేరు ప్రశాంతి. మా పాప పేరు కార్తిక. మా పాప 22 నెలలుగా బ్రెయిన్ క్యాన్సర్తో ఇబ్బంది పడుతుంది. పాపకి హైదరాబాద్ బసవతారకంలో ట్రీట్మెంట్ జరిగింది. 22 నెలలు కూడా అక్కడే ఉన్నాము. పాప ఆపరేషన్ అయిన కాంచి నడవట్లేదండి. బెడ్ మీదే నడకపోయింది. పాపకి 7 ఆపరేషన్లు, 30 కీమోలు, 31 రేడియేషన్ ఇవన్నీ కూడా బసవతారకం హాస్పిటల్లోనే జరుగుతుంది. ఇప్పుడు ట్రీట్మెంట్ అయ్యాక పాప నడవాలంటే ఫిజియోథెరపీ మానకుండా చేపిస్తే 3 నెలలు కంపల్సరీ నడుస్తుంది అంటున్నారు. కానీ మా ఆర్థిక బాధల వల్ల నేను నా భర్త ఆటోనగర్లో పనిచేసుకుంటాము. కాబట్టి నేను సహాయం చేయమని కోరుకుంటున్నానండి అందరినీ. మా పాపకు మీరందరూ దయ చూపించి దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి దయచేసి హెల్ప్ చేస్తారని. నెలకు వచ్చి 30,000 అవుద్దంటున్నారు ఫిజియోథెరపీ. మేము మా పరిస్థితులకి కట్టుకోలేకపోతున్నామండి. కానీ పాప కొంచెం నరాల వీక్నెస్ వల్ల నడవలేకపోతుంది. కంపల్సరీ నడుస్తుంది అంటున్నారు. మీరందరూ కూడా దయచేసి నా బిడ్డకి నడకనివ్వమని అడుగుతున్నానండి. దయచేసి దాతలు ఎవరైనా ఉంటే ముందుకు రండి. అడుగు నాన్న, నువ్వు కూడా నాకు హెల్ప్ చేయమన్నాడు. ఉంటా. అందరికీ నమస్తే అండి. కార్తిక్ అనే అమ్మాయి ఒక 2 ఇయర్స్ నుంచి బ్రెయిన్ ఇంజరీతో చాలా బాధపడుతుంది అమ్మాయి. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మేము రావడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఆ అమ్మాయికి 6th క్లాస్లో ఉన్నప్పుడు సడన్గా ఫీవర్ రావడం ఇలా జరిగిందనమాట. సో వీళ్ళు నార్మల్ ఫీవర్ అనుకొని హాస్పిటల్కి తీసుకోవడం అనేది జరిగింది. అప్పుడు ఏంటంటే ఈ అమ్మాయికి బ్రెయిన్ ఇంజ్యూరీ అయింది. ఈ అమ్మాయికి ఒక 6 lakhs 8 lakhs వరకు ఖర్చు అవుతుంది అని చెప్పారు. వీళ్ళు కూడా సరే నార్మల్గా అయిపోతుందని హాస్పిటల్కి వెళ్ళారు. చాలా చోట్ల బయట కూడా అప్పులు చేయడం కానీ ఇలా చాలా చేసి అమ్మాయికి ట్రీట్మెంట్ కూడా చేయించారు. సో సడన్గా ఏంటంటే ట్రీట్మెంట్ కూడా బాగానే జరిగింది. బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారు. బెడ్ రెస్ట్ తీసుకోవడం వల్ల ఒక 2-3 months అయింది. తర్వాత ఒక 6 months కూడా, ఇప్పుడు ప్రజెంట్ 6 months అయింది. 6 months నుంచి అమ్మాయి ఉండడం వల్ల బోన్స్ అన్నీ దాన్ని ఏమంటారు, బోన్స్ అంతా ఒక దగ్గర ఫిక్స్ అయిపోయినా స్ట్రక్ అయిపోయేలాగా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు అమ్మాయికి 2 daysకి ఒకసారి 3 daysకి ఒకసారి 100% ఫిజియోథెరపీ చేయించాలన్నమాట. ఆ ఫిజియోథెరపీ చేయించడానికి అమ్మాయికి 2 daysకి ఒకసారి 1,000 నుంచి 2,000 వరకు అవుతుంది. సో ఇప్పుడు మేము కూడా వీలైనంత వరకు ఫండ్స్ కలెక్ట్ చేసి ఈ యొక్క కార్తిక్ అనే అమ్మాయికి ఒక 21,200 రూపాయలు మేము ఇవ్వడం జరిగింది. సో ఇంకా వేరే దాతలు కూడా ముందుకు వచ్చి వారికి హెల్ప్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా ఫోటోస్ అప్లోడ్ చేసేయండి.